ఈరోజు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో 100 న్యూస్ ఆధ్వర్యంలో మన విద్యార్థులకు మాదక ద్రవ్యాలపైన అవగాహన కార్యక్రమము అవేర్నెస్ కార్యక్రమము మరి ఏర్పాటు చేయడానికి వచ్చిన 100 న్యూస్ సిబ్బందికి నేను సాధారణంగా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసిన వాళ్ళకు ఒక్కసారి మరి గట్టిగా క్లాప్స్ పెట్టున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మన గ్రామ సర్పంచ్ శ్రీమతి పాలకూరి రమాదేవి నరసింహగౌడ్ గారు రావడం నాకు చాలా సంతోషం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా రూపుదిద్దుకోవడానికి తన యొక్క తెలివితేటలతోటి మనము తెలంగాణను ఏ విధంగా సాధించాలి అనే ఆలోచనతోటి మరి ఒక మంచి కార్యక్రమాన్ని చేసి బాగా పోరాడి అంటే అందరినీ ప్రతి ఒక్క తెలంగాణ వాదిని మరి స్టూడెంట్ నుండి మొదలుకొని మరి సమాజంలోని మీడియా సిబ్బంది అందరూ మరి సహకారం అందించండు. మరి ఆ విధంగా వ్యూహరచన చేసిన వ్యక్తి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జన్మదినం సందర్భంగా మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషం సార్. నిజంగా ఇది మరి యావత్ ఈ మునుగోడు మండలం కాకుండా నల్గొండ జిల్లా మొత్తం ఈ కార్యక్రమం తెలంగాణ లోపల మరి తెలుగు లోపల తెలంగాణలో మరియు హిందీ ఆంగ్లం లోపల యావత్ భారతదేశము యావత్ ప్రపంచము మీ యొక్క మాదక ద్రవ్యాల యొక్క మరి ఎందుకు ప్రతి మనిషిని ఏ విధంగా నిర్వీర్యపరుస్తుంది అనేది మీరు ఇటువంటి కార్యక్రమాలు బాగా చేసి మరి గిన్నిస్ బుక్ ఎక్కాలని నేను హృదయపూర్వకంగా కోరుచున్నాను. మరి మాదక ద్రవ్యము డ్రగ్ కదా, డ్రగ్స్ అంటే మనకు మందు ఔషధం. దీనికి సందర్భాన్ని బట్టి మనము అర్థం తీసుకుంటాం. డ్రగ్ మందు ఔషధం. మీ ఇంట్లో మీ తాత ఉండే మందు బిల్లని తీసుకురండి అని అంటారు కదా, జ్వరం యొక్క మందు బిల్లని తీసుకురండి అంటారు. లేదా వాతం వల్ల ఏమైనా నొప్పులు వస్తే వాటి మందు బిల్లని తీసుకురండి అని అంటారు. అది మన శరీరానికి అవసరమయ్యే మందు, డ్రగ్, టాబ్లెట్, మెడిసిన్ అన్నట్లు. కానీ మన ఇప్పుడు ముందు దీనికి ఇంకొక అర్థం ఏంటంటే మాదక ద్రవ్యము. ఏంటది? మాదక ద్రవ్యము. దానికి అలవాటు అయిన వ్యక్తి మరల అది అయితే బాగుంటుంది అని కోరుకుంటాం అన్నట్లు. మనకు ఫిలిమ్స్ లోపల చాలా ఫిలిమ్స్ లోపల ఈ డ్రగ్స్ గురించి చూస్తుంటారు. మన విలన్స్ డ్రగ్స్ ఎలా సరఫరా చేశారు. దాని లోపల అందరికీ అందుబాటులో ఉండేది ఇది గంజాయి. ఇది చిన్న తక్కువ ఖర్చుతోటి ఉంటది అని అనుకుంటున్నాను. అంటే ఎక్కువ ఖర్చు ఉండొచ్చు కానీ అందరికీ అందుబాటులో. తర్వాత హీరాయిన్, ఇంకా వేరే ఇంజక్షన్స్ చాలా ఉంటాయి. వీటన్నింటి గురించి మన సార్ వాళ్ళు మనకు క్లియర్ గా చెప్తారు. మరి ఈ మాదక ద్రవ్యము చాలా మంది విద్యార్థులు, చాలా మంది యువకులు, మరి పెద్దవారు కూడా నష్టపోవడం జరిగింది, చనిపోవడం కూడా జరిగింది. చూడండి, ఒకసారి ఈ డ్రగ్ మత్తు పదార్థము అయితే మనిషిని ఏం చేసేది అని అంటే లోపలనే మొత్తము నిర్వీర్యం చేసేది. ఒక చెట్టు చెదలు పడితే ఏమవుతుంది? ఖరాబ్ అవుతుంది. మనకు బయట కనబడుతుందా చెదలు పడినట్లు? కనబడదు. ఆ విధంగా మత్తు పదార్థము మనిషిని చంపేసేది అన్నట్లు. మరి ఆ మత్తు పదార్థాలు మనము తీసుకోకూడదు. మరి తీసుకోకూడదు అంటే మనం ఏ విధంగా ఆలోచించాలి, మన ఆరోగ్యం మనము ఎలా సంరక్షించుకోవాలి అనే విషయాన్ని మరి ఈ 100 న్యూస్ ద్వారా రాజ్ కుమార్ సార్ వాళ్ళు మనకు చెప్తారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే అన్ని సంపాదించినట్లే. ఈరోజు చాలా మంది నిన్న ఒక సాఫ్ట్వేర్ కు ₹1 కోటి అంట ప్యాకేజ్. సాఫ్ట్వేర్ మనకందరికి ఒక కళ ఏంటి అని అంటే నేను మంచి సాఫ్ట్వేర్ ఒక ల్యాప్టాప్ ముందర పెట్టుకొని ఇట్లా టైప్ చేసి ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఆయన కూడా ₹1 కోటి శాలరీ. సంవత్సరాలు కాదు, నెలకు ₹1 కోటి శాలరీ. ఆయన వర్క్ బాగా చేస్తున్నాడు. మంచి పెద్ద కారు, పెద్ద బంగ్లా అన్నీ ఉన్నాయి. కానీ ఆ పని ఒత్తిడి లోపల
ఆయన ఏం చేసిందని అంటే రిలాక్స్ కావాలని చిన్న మత్తు పదార్థం ఇంత ఏమైతుంది ఒక నిద్రగోలి అని అనుకోను, లేదా అది కొద్దిగా అలవాటు చేసుకున్నాం. అది రోజు రోజుకి ఏమైంది, ఆయన అది ఉంటేనే పని చేసిండు. లేదనుకోండి ఆయన బాడీ కనీసము ఏదన్నా ఒక మనకు మునుగోడు గొడవము అని అంటే ఆయన కొట్టనికి పోతే దగ్గర కొట్టనికి పోతే వేలు దగ్గరకు పోతుందంట, దగ్గర కొట్టనికి పోతే వేలు దగ్గరకు పోతుందంట. చూడండి మనిషిని అంత కోటి రూపాయల జీతమున్న ఒక సాఫ్ట్వేర్ లో ఎలా చెడగొట్టింది. కాబట్టి మనము ఇప్పటి నుంచెల్లే ఆ పిల్లలు కూడా యువకులు ఏం చేశారు, సిగరెట్ అది దానికి బానిస అవుతుంటారు. మన పోలీస్ వాళ్ళు అవేర్నెస్ చేసుకొని కూడా మునిగోడు లోపల ఏం చేసిండ్రు, ప్రతి ఎవరు ఆ పాన్ డబ్బా దగ్గర కానీ షాపుల లోపల కానీ ఎవరైనా పిల్లలు 18 సంవత్సరాల లోపు పిల్లలు సిగరెట్ ఏమన్నా తాగుతున్నారా అని వాళ్ళ మీద నిఘా పెట్టిండ్రు. మరియు వాళ్ళకి ఆడ పేరు రాసుకుంటారు. కాబట్టి ఆ విషయం లోపల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, ఉంటారు కదా. మరి మీరు మంచి భారత పౌరులు కావాలని, మరి ఈ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు సార్ వాళ్ళు ఎన్నో చేయాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేశాను. థ్యాంక్ యూ.